నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ద సిల్వర్ స్టోర్ నిజాంపేట్ మెయిన్ రోడ్లో ఉంటుందండి. మా ఇల్లు కూడా ఇక్కడే కదా, మియాపూర్ ఆ బ్యాక్ సైడ్ మయూరి నగర్లో వస్తుంది. చిన్నవి గిఫ్ట్కి కావాలన్నా లేదంటే ఏదైనా పిల్లలకు కావాలన్నా వెండి సామాన్ అంతా ఇక్కడే కొంటాను. ఇది గుంటూరు వారి స్టోరు. వెరైటీస్ కూడా చాలా ఉంటాయండి. అలాగే మనకి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా గిఫ్టింగ్ పర్పస్గా కావాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఒక చంటి పిల్లాడికి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, బార్సాలు అవుతోంది, ఒక గ్లాస్ లాంటిది తీసుకుందామని వచ్చాను. సో దాంతోపాటు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కొత్త వచ్చాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే ది సిల్వర్ స్టోర్లో స్పెషల్ ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ అండి. సిల్వర్ జ్యువెలరీ ఎంత బాగుంటుందో, క్వాలిటీ బాగుంటుంది, రేటు కూడా వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది, వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. సో అడుగుదాము, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే సిల్వర్ జ్యువెలరీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే వెండిలో మాత్రం చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూద్దాం. ఎలా ఉన్నారండి, బాగున్నారా? నమస్తే. నాకు అంటే చిన్న బాబుకి ఒక పాల గ్లాస్ కానీ ఏదైనా అలా గిఫ్ట్, దాంతోపాటు మనం ఇంకేమైనా కొత్త ఉన్నా కూడా మా సబ్స్క్రైబర్కి యూజ్ అవుతాయి, అవి మనం చూపిద్దాం. అలాగే మీకు అభ్యంతరం లేకపోతే సిల్వర్ జ్యువెలరీ కూడా ఒకసారి మనం చూపిద్దాం. మీరు కూడా చక్కగా చూసేద్దరు కానీ వీడియోని స్కిప్ చేయకండి. వెండిలో వీళ్ళ స్టోర్ స్పెషల్ ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్ నుంచి దొరుకుతాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా. ఇంకొకటి ఏంటంటే చాయిస్ ఉంటుంది మనకి, ఎంత పెద్ద స్టోరో చూడండి. సిల్వర్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత సిల్వర్ జ్యువెలరీలో కూడా బెస్ట్. వీళ్ళు అడిగాను ఆల్రెడీ, వీళ్ళు సిల్వర్ జ్యువెలరీ చూపిస్తారన్నారు. నాకు చిన్న పిల్లలకి అంటే ఏదైనా గ్లాస్ లాగా కానీ అలా వెరైటీస్ ఏమైనా ఉంటే మనం చూపిద్దాం. ఉన్నాయి మేడం. ఇది వాటర్ బాటిల్ మేడం, చిన్న పిల్లలకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా, సో వాటర్ బాటిల్గా తీసుకోవచ్చు. బాగుంది. కావాలంటే కొంచెం పాలు ఉన్నా కూడా పోసుకోవచ్చు మేడం. చాలా బాగుందండి. ఇది తీసేసుకొని మనం కావాలంటే పోసుకోవచ్చు. చాలా బాగుంది. వాటర్ బాటిల్ ఎంత బాగుందో చూడండి, పిల్లల సింబల్ తోటి చాలా బాగుంది. ఇది మనం తీసుకోవాలనుకుంటే ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత ఉంటుంది. వెరైటీ బాగుంది. పఫ్ మేడం, పౌడర్ పఫ్. మరి ఎక్కువ వద్దనుకుంటే మనం ఇలా పఫ్కి వెళ్ళచ్చు. ఇదైతే బాగా గుర్తుండిపోతుందిగా, రోజు పఫ్ చక్కగా పిల్లలకు వాడుతూ ఉంటారు. ఎంత బాగుందో చూడండి. మీకు వాటర్ సిప్పర్ మేడం ఇది. ఓకే, మంచినీళ్ళు పోసేసి పిల్లలకి దీంతో తీసుకునేలాగా ఎంత బాగుందో. మీ మనోళ్ళకి ఏమైనా పంపిస్తారా అండి? ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు ఇన్స్టా పేజ్ ఉంటుంది. ఇన్స్టా పేజ్లోకి వెళ్ళి మీరు చూసుకుని ప్రతిరోజు కూడా వాళ్ళు అప్డేట్స్ పెడుతూ ఉంటారు. నేను అది కూడా ఇస్తాను, మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా వాటర్ గ్లాస్తో సిప్పర్ మేడం. ఇది ఒక మోడల్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది మనకి ఆల్మోస్ట్ 37 గ్రామ్స్ వస్తుందండి, అంతేనా? అంతే మేడం, 37. 3 తులాల పైనే ఉంది. అంటే మనం ఇప్పుడు ఉన్న రేట్ని బట్టి మనం తీసుకోవచ్చు. క్యాల్కులేట్ చేసుకుని తరుగు మజూరీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అలా మొత్తం కలిపి మనకు చెప్తారు, దాని ప్రకారం తీసుకుంటామండి. ఇది ఒకటి బాగుంది. చిన్న పిల్లలకి కాఫీ, టీ, పాలు కప్పు మేడం. ఇది కొంచెం అంటే అంత పెద్ద పిల్లలు కాదు కాబట్టి ఇలా సరిపోతుంది. ఆ పిల్లడు 1 year వచ్చినాడు పట్టుకుని తాగుతాడు చక్కగా. ఇంకోటి చిన్నప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటాయి కదా మేడం, ఇవి ట్రంక్ పెట్టి, కుక్కరు, కిచెన్ సెట్, చాయ్ బాస్కెట్, గ్లాసు, గిన్నెలు ఎంత బాగున్నాయండి అసలు. చపాతీ కర్ర అంటే ఒకవేళ మీ మనవరాలు ఉందనుకోండి, చిన్నపిల్లలు ఆడుకునే బావి, చిన్నపిల్లలు ఆడుకునే సామాను మీరు వెండి అంటే వీటిని లెక్క పెడతారా అనొచ్చు ఒక రకంగా. మనం సాధారణంగా మన మనవలు పిల్లలకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు చెక్క సామాను కొంటాం కదా, తర్వాత చెక్క నుంచి స్టీల్కి వచ్చారు, స్టీల్ నుంచి ఇప్పుడు వెండి. మనం అమ్మాయి పుట్టినప్పుడు చక్క మనవరాలు సారిస్తాం కదా, అలా ఇచ్చినప్పుడు ఇలా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. అంటే ఇలా బాక్స్లో మొత్తం మనం సెట్గా తీసుకోవచ్చు. అచ్చా, సెట్ మొత్తంగా అంటే ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? 480 గ్రామ్స్ మేడం. 480 గ్రామ్స్. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఎంత బాగుందో. అమ్మాయికి చక్కగా జ్ఞాపకంగా దాచుకుంటారు. గిన్నె దాకంటారు కదా, పులుసు వండుకునే దాకా. తర్వాత ఇది మనకి పొయ్య, కట్ల పొయ్య. ఎంత బాగున్నాయి చూడండి అసలు. మా మనవరాలు తీసుకుంటాను అయితే. నోట్లో పెట్టుకున్నా కూడా మనం బయలుదేరు కదా, హాయిగా చక్కగా పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇది మనం పప్పు గుత్తి అంటారు కదా, అట్లా మజ్జిగ కవ్వం. ఎంత బాగుందో. గ్రైండర్ 480 గ్రామ్స్ అంటే 4 తులాల 80 గ్రాములు ఉన్నట్లే. 48 తులాలు మేడం. హాఫ్ కిలోకి 20 గ్రాములు అట్లా అంటారా? హాఫ్ కిలోకి కొంచెం తగ్గుతుంది. మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. మొత్తం ఆల్ సెట్ అంతా ఉంది. మీకు పెన ఉంది, చక్కగా గ్యాస్ స్టవ్ ఉంది, బాగుంది. ఇలా కొనిస్తే చక్క పిల్లలు ఆడుకుంటారు. ఎంత బాగుందో చూడండి.
ఇలాంటివన్నీ కూడా మనం సిల్వర్ ప్యాలెస్లో చూడగలుగుతామండి. ఎంత బాగుందో. మీకు కావాలంటే ఇలా సెట్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నా గిఫ్ట్ ఎంత కాదు కాబట్టి నేను ఇలా సజెస్ట్ చేసుకుంటాను. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. పూజ ఐటమ్స్లో కొత్తవి ఏమైనా వచ్చాయని చూద్దాను. ఎందుకంటే నేను హారతి ఒకటి అడిగాను వారిని, కొత్త వచ్చాయన్నారు. అవి మీకు కూడా చూపిస్తాను. ఒకటి కొనడానికి వస్తే సిల్వర్ స్టోర్కి ముందు అడ్రస్ కూడా చెప్తానండి. మన నిజాంపేట మెయిన్ రోడ్లోనే ఉంటుంది. వర్టెక్స్, అది సద్గురు వర్టెక్స్ ఆపోజిట్లోనే కనిపిస్తుందండి. కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్లో ది సిల్వర్ స్టోర్. మనం కొనడానికి ఒకటి దేనికైనా వచ్చినా కానీ ఖచ్చితంగా ఇంకో 2 ఏవోటి మనం కొనుక్కొని వెళ్తామండి. అంత బాగుంటాయి. ఇప్పుడు నా గిఫ్ట్ అయిపోయింది. ఇక ఏంటంటే దేవుడు సామాన్లు వచ్చినప్పుడల్లా కూడా నేను హారతి అడిగాను. నేను కొన్ని కొత్త వచ్చినా కూడా చూపించమన్నాను. మీరు కూడా చూద్దరికండి మేడం. మీరు అడిగారు కదా పంచహారతి. సో యాంటిక్ ఫినిషింగ్ లో పంచహారతి కొంచెం చిన్నగా మనకి కావాలన్నా కూడా దొరుకుతుంది కదా. పంచహారతి ఉంది. పంచహారతి చిన్నది కూడా దొరుకుతుందండి. లేదంటే మీరు ఏదైనా ఆలయాలకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఏకహారతి మేడం. ఇది మనం రెగ్యులర్ గా. ఇప్పుడు వీటిని ఏంటంటే ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో చెప్తారంటే ఆ రోజు రేట్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లోటస్ అంటారు కదా, కమలం. ఇది చాలా బాగుంది. అమ్మవారికి ఎంత బాగుందో. శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు మనం వెలిగించినా బాగుంటుందండి. చాలా కొత్త మోడల్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అన్నీ కూడా. 3 మేడం. ఇది బాగుంది. ఇది సరిపోతుంది. ఇలా హారతి ఇలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇంకా చిన్నగా మాకు అంత వద్దు అని అనుకుంటే ఇలా ఇంకా చిన్నగా కూడా వెళ్ళచ్చు. చాలా అంటే మీరు ఎంత వెయిట్లో అంటే తక్కువ నుంచి కూడా ఉంటాయి. ఇలా సాలిడ్గా ఉంటాయి. మళ్ళీ మీకు తక్కువ నుంచి కూడా దొరుకుతాయి. ప్లెయిన్ మేడం ఇది. ఇంక ఇది రొటీన్ అయినా కానీ మంచి సాలిడ్, చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. ఇలా వద్దు పంచారతిలో నేను లాస్ట్ టైం అడిగాను, కొంచెం చిన్నది ఉందండి, అది కూడా చూస్తాను. అలా ఇవి కొత్త మోడల్స్ వచ్చాయి. ఇంకా తర్వాత ఇదేంటిది పసుపు కుంకుమ వేసుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ గంధం అవన్నీ కలుపుకొని పెట్టుకోవడానికి మేడం. చాలా బాగుంది. అమ్మవారు లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టుకోవచ్చు అండి. లేదంటే మీరు గిఫ్టింగ్ పర్స్ అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా, ఆడపిల్ల పెళ్ళి అనుకోండి, ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి కావాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చా? ఉంది మేడం, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. నాకు ఒకరు వైజాగ్ నుంచి వీళ్ళ ఇన్స్టా పేజ్ చూసి నా అభిమానం ఆవిడ వద్దు అంటే వినిపించుకోకుండా చిన్న గిఫ్ట్ పంపించారు. వీళ్ళు ఇన్స్టా పేజ్లో చూసి అది సెలెక్ట్ చేసి నాకు ఇంటికి వచ్చింది. చక్కగా వాళ్ళు ఇంటికి పంపించేశారు. మీరు కావాలంటే కూడా మీరు అలా ఎవరికైనా గిఫ్ట్ పంపించాలని, ఒకళ్ళు అమెరికాలో ఎక్కడో ఉంటారు, ఇక్కడ పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోతున్నారు, మీరు గిఫ్ట్ కావాలనుకుంటే వీళ్ళ పేజ్ ఇస్తాను, అందులోకి వెళ్ళండి, చూసుకోండి, ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకుని పంపించేయచ్చు. మేడం ఇది వచ్చేసి దీపారాజన్ మేడం. ఇది దీపారాజన్ ఉంది. ఎంత బాగుందో కదా. ఇక్కడ వినాయకుడిని ఇచ్చారండి చక్కమర్రి ఆకులో ఇలా ఇచ్చి. చాలా ఈ దీపం కుంది కొంచెం కొత్త మోడల్ గా ఉంటుంది, చాలా అందంగా ఉంది. ఇది కూడా మీరు గిఫ్ట్ కి వెళ్ళచ్చు. సో ఇది కూడా దీపం. ఇది ఒక మోడల్. తమలపాకులో మనం దీపం పెట్టుకుంటాం కదా, అవసరం లేకుండా వెండి తమలపాకులో ఇచ్చేసారు. ఎంత బాగుందో. ఇదేంటంటే పువ్వులు పెడతాం కదా మేడం దీపారాజన్ పక్కన, అయ్యే పువ్వులు ఇంక్లూడ్ చేసి. మామూలుగా నేను రోజు దీపం వెలిగించేటప్పుడు తమలపాకు పెడుతూ ఉంటానండి. అలా అవసరం లేకుండా ఇలా తీసేసుకోవచ్చు. చక్కగా వెండి తమలపాకు, పువ్వు పెడుతూ ఉంటాం కదా, చక్కగా వెండి పువ్వుతోటి పెట్టేసుకోవడం. చాలా ఇట్లా ఒకటి వచ్చింది. ఇది ఒక మోడల్ అండి. ఈ దీపం కూడా చాలా బాగుంది. కొత్త మోడల్, మనం రెగ్యులర్గా చూసే దీపం కుందులు కాదు, కొత్త మోడల్. మీరు ఎవరన్నా అమ్మాయి వివాహానికి వెళ్ళినప్పుడు మీకు గిఫ్ట్స్ కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా హారతి అనుకుంటా కదా, పంచహారతి. నాకు ఈ మోడల్ నచ్చిందండి. అంటే ఇది కొంచెం నాకు ఎక్కువ అవుతుంది డబ్బులు. సో నేను ఇంట్లో కాబట్టి నేను ఇలా తీసుకుంటా. ప్రతి శుక్రవారం అమ్మవారికి హారతి ఇస్తాను, అడిగాను వెళ్ళని పంచహారతి. ఇది బాగుంది, ఇది ప్లాన్ చేస్తాను, పక్కన పెట్టండి, నేను తర్వాత అడుగుతాను. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా పసుపు కుంకుమ గంధం దేవుడి దగ్గర పెట్టుకొని అక్షంతలు వేసుకోవడానికి కదా. అక్షంతలు పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టచ్చు. మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదు అని అనుకుంటే మీరు ఎవరికైనా బంధువులు గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఆడపిల్ల పెళ్ళి అయితే ఇవ్వడానికి కొత్త మోడల్స్ అండి, ఎంత బాగున్నాయి. ఇది మనకి మొత్తం పసుపు కుంకుమ అక్షంతలు చక్క 3 వేయచ్చు, ఎంత బాగుందో. లేదంటే దీపం వెలిగించవచ్చు, ఇష్టం. ఇంకా అది ఇవి వచ్చేసి ఉగాది వస్తుంది కదా మేడం, వాటికి మామిడి ఆకులు మామిడి పెందులు అంటారు కదా. అంటే దేవుడు వందడానికి 2 వైపులా వేసుకోవడానికి ఎంత బాగుందో. కొత్త మోడల్ చూడండి, ఇవాళ వచ్చిన కొత్త మోడల్ ఇది. మనకి మామిడి తోరణాలు మామిడికాయలతోటి చక్కగా ఎంత బాగుందో. ఇలా 2 తీసుకోవచ్చు, కావాలంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు, 2 కావాలన్నా తీసుకోవచ్చు, అట్లా మన ఇష్టం అండి. అది ఇంకా చాలా బాగుంది. ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి కొన్ని మాత్రమే. ఇప్పుడు మన స్టోర్లో చూస్తే ఎన్ని వెరైటీస్ ఉంటాయో అంటే చాలా బాగుంటాయి. చిన్నవే కాదు, ఇటు చూస్తే అన్ని పెద్ద ఐటమ్స్. మొత్తం మనకి దీపం కుందుల నుంచి మొదలు పెడితే సైజెస్ ఉన్నాయి, అన్ని రకాల సైజెస్. తర్వాత కప్పులు, తర్వాత గిన్నెలు, ఇలా అన్నీ కూడా పెద్దవి దొరుకుతాయి.
ఇక ప్లేట్స్లో అయితే కంచాల్లో అయితే లేని వెరైటీ ఉండదండి. మీకు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను లాస్ట్లో, గడియారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చూపిస్తాను. మేడం ఇది కూడా కొత్త మోడల్ మేడం, దీపారాజన్ ఉంది. ఇది దీపమే. దీపమే. ఇది విష్ణుమూర్తి, అది విష్ణు చక్రం అంటారు కదా. విష్ణు చక్రం. అచ్చా, కానీ మోడల్ బాగుంది కదా, కింద ప్లేట్లా వచ్చి మళ్ళీ మనం సెపరేట్ ప్లేట్ పెట్టక్కర్లేదండి. ఎంత బాగుందో మోడల్. నెక్స్ట్ ఇంకొన్ని దేవుడు చూద్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇది కూడా కుందులు బాగుంది, కొంచెం యాంటిక్ అంటారు కదా, బ్లాక్ పాలిష్ యాంటిక్ మేడం. 92.5. కాకపోతే ఫినిషింగ్ మనకు మంచి అందంగా కనిపిస్తుంది. అసలు ఎంత బాగున్నాయి చూడండి దీపం కుందులు. అంటే కొంచెం కొత్త మోడల్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక స్టోర్. ఇప్పుడు మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఇది ఒక మోడల్ ఎంత బాగుందో. ఇవి కూడా మీరు ఇలా జోడీగా అమ్మాయికి పెళ్లి కూతురికి మీరు ఇవ్వచ్చు. కొంచెం సాలిడ్గా ఉంటాయి, మీకు గుర్తుగా కూడా ఉంటాయి, బాగున్నాయి ఇవి. నెక్స్ట్ మోడల్ తులసి కోట మేడం, కొంచెం పెద్ద సైజు. అవును మేడం. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నారు కదా. అవును మేడం. దాంట్లో చెన్నై కూడా ఉంది మేడం, చూపిస్తాను. మనకి గిఫ్టింగ్ పర్పస్గా కావాలంటే చిన్న సైజు నుంచి కూడా ఉంటాయండి. ఇదైతే మనం దేవుడి దగ్గర పెడుతున్నారు చాలామంది, లేదు మాకు కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది ఎంత బాగుందో చూడండి మోడల్, గోల్డ్ కోటెడ్ తోటి ఉంది. అలా కాకుండా అచ్చం సిల్వరే కావాలంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు. ఇవి కూడా మీరు గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయండి. మీరు ఎవరికైనా పెళ్ళిళ్ళ నిమిత్తం గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే పెళ్ళి అవుతున్న వారికి మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇదైతే చాలా బాగుంది సాలిడ్గా. నెక్స్ట్ స్టోరేజ్ మేడం, పసుపు కానీ కుంకుమ కానీ పెట్టుకోవడానికి రెండు కదా, కొత్త మోడల్ యాంటిక్ ఫినిష్తో వస్తాయి. 92.5. చాలా బాగున్నాయండి. లక్ష్మీ వినాయకుడితో మీరు పసుపు కుంకుమ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా ఈ రెండు అమ్మాయికి చక్కగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, లేకపోతే మీ అమ్మాయికో మీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో కొత్త మోడల్, అంతా కూడా యాంటిక్ ఫినిషింగ్తో. చాలా మేడం. ఇంకొకటి నెమలి స్టోరేజ్ బాక్స్, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. పసుపు కుంకుమ రెండు పట్టేస్తే, కానీ మోడల్ ఎంత బాగుంది అసలు చూడండి. మోడల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా యాంటిక్ ఫినిష్ వస్తుంది. యాంటిక్ ఫినిషింగ్. నెమలి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. కొత్త మోడల్ అండి, ఇవన్నీ మనం దేవుడి దగ్గర అమర్చుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ మోడల్. సో ఇది ఒకటి లీఫ్ మోడల్ మేడం. ఇది కూడా చాలా బాగుంది, చెయ్యి కూడా చక్కగా పడుతుందండి ఇట్లా మంచిగా. ఇది ఒక మోడల్, మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి దానికి బాగుంటాయి. రావి ఆకు మోడల్. ఇది వచ్చేసి మామిడి పిండి మోడల్. మామిడి పిండి మోడల్ యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి. మీరు ఎవరైనా అమ్మాయి గిఫ్ట్ అనుకున్నా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక పసుపు కుంకుమ కుంకుమ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఎంత బాగుందో మోడల్. ఇదంతా గోల్డ్ కోటెడ్ ఇచ్చారు, చాలా వెరైటీగా ఉందండి. కలవపు మోడల్గా ఉంది. అన్నీ కొత్త మోడల్స్ అనమాట. వెండిలో మనం చూసే రొటీన్వి కాకుండా కొంచెం కొత్త మోడల్స్. స్టోరేజ్ బాక్స్ మేడం. మీ ఇష్టం, ఇంకా దేవుడి దగ్గర పసుపు కుంకుమ పెడతారా, కొంతమంది ఒక్కపొడి వేసుకుంటానంటారు, లేకపోతే కొంచెం జీడిపప్పు అట్లా చాక్లెట్స్ లాంటివి పెడతారు, మీ ఇష్టం అండి. ఎంత బాగుందో అసలు. ఇది ఒకటి కాకుండా మీరు డబల్ కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇలా రెండు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో మోడల్. నెక్స్ట్ దేవుడు మాల. లాస్ట్ టైం అడిగాను. అవును మేడం, మీరు లాస్ట్ టైం అడిగారు కదా, ఇది తెప్పించాం మేడం ఈసారి. ఇది మన గోల్డ్ కోటెడ్ లో, గోల్డ్ కోటెడ్ మేడం, సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ మేడం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవి వస్తున్నాయి కదండి, ఇంకా అంటే ఇంకొక 3 నెలలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అమ్మాయికి మీరు సారీ ఇచ్చినప్పుడు అమ్మవారికి ఇట్లా ఏదైనా డెకరేషన్గా ఇవ్వాలనుకున్నా కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుని కొనుక్కొని తీసుకుని చక్కగా పెట్టుకోవచ్చు అండి. ఇది ఒక మోడల్, ఎంత బాగుందో. ఇవన్నీ కూడా అమ్మవారికి వేసే మాలలు. ఇది ఒక మాల, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా కొంచెం లైట్ వెయిట్లో కావాలన్నా కూడా మీకు లైట్ వెయిట్లో దొరుకుతాయి. ఇవే కాకుండా కొంచెం సాలిడ్గా ఉన్నవి కూడా ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటుంది కదా, ఆ ఐటమ్స్ కూడా చూపిస్తాను. మేడం ఇవి పువ్వులు మేడం, దేవుడి దగ్గర పువ్వులు అమ్మవారికి పెడతాం కదా, అవి సిల్వర్ మేడం. ఇవేమో గోల్డ్, అదే గోల్డ్ కోటెడ్. గోల్డ్ కోటెడ్. ఇవి అమ్మవారికి మనం 108 పువ్వులు పెట్టుకుని, ఇవి చక్క చామంతి పువ్వులు అలా తీసుకుని వాటిలో గుచ్చి అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటారు. నేను అలా పెట్టడం కంటే కూడా ఈ వెండి పూలే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటానండి, మీ ఇష్టం అది. సిల్వర్ అడిగారు కదా సాలిడ్ లో. అచ్చా, నాకు ఇంకా గోల్డ్ వద్దు అని అనుకుంటే, ఎందుకంటే అమ్మవారి విగ్రహం నాకున్నది సిల్వర్ మొహంతో ఉన్నది కదా, ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం లైట్ వెయిట్ వస్తుంది మాది. ఇది లైట్ వెయిట్ వస్తుంది, ఇది కొంచెం లైట్ వెయిట్, కానీ కనిపించడం మాత్రం చక్కగా మందార పూల డిజైన్ అండి, ఎంత బాగుందో. మీరు ఎక్కడన్నా ఉన్నా కూడా, ఇప్పుడు ఒకవేళ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కావాలంటే మీరు ఎలా పంపిస్తారా? ఎట్లా పంపిస్తాం మేడం? పంపిస్తాం మేడం. ఇంకొక మోడల్, మీ పేరెంట్స్ ఉంటే ఇప్పుడు సెలవుల్లో వస్తారు కదమ్మా, చక్కగా చూసుకుని మీరు ఇలా తెప్పించుకోవచ్చు.
వీళ్ళ ఓన్లీ సిల్వర్ స్టోర్ ఏంటంటే ఎన్నో ఇయర్స్గా ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో మన కొత్తగా బ్రాంచ్ అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా day 1 నుంచి కూడా గిఫ్ట్ అయినా మనవరాలు మేము వచ్చి మీకు దగ్గర తీసుకున్నాం కదా, నేను మా వియ్యప్రాలు ఆవిడది ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగా తగ్గిందండి అన్నారు బయటకు వెళ్ళిన తర్వాత. మీరు మార్జిన్ బయటతో మేము పెద్ద ఆవిడ ఎప్పుడు పెద్ద పెద్ద షాప్స్కే వెళ్తారు. నేను ఆ రోజు ఆపి ఇక్కడ తీసుకొచ్చాను. కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఈ తరుగు మజూరీలు ఆ ఫైనల్గా రేటు చాలా మంచిగా అనిపించింది అన్నారు. సో మీరు కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇవి కాకుండా కొంచెం హెవీ కూడా ఒకసారి చూసేద్దాం. ఇవి మనకి దేవుడు మందిరంలో ఇప్పుడు అందరూ కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నారండి. సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ తీసుకుంటున్నారు. ఇది గోల్డ్ కోటెడ్ వస్తుంది, గోల్డ్ ప్లేటెడ్ మేడం. అచ్చా గోల్డ్ ప్లేటెడ్ 24 karat గోల్డ్ ప్లేటెడ్ ఫ్రేమ్స్. అచ్చా ఫ్రేమ్స్. ఇంకా చక్కగా దేవుడు మందిరంలో మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా కూడా ఇంత మందిరాల కంటే ఎక్కువ ఉండట్లేదు. ఇందులో ఈ ఫ్రేమ్లో అందరూ వచ్చేసారు. శివుడు, పార్వతి, వెంకటేశ్వరుడు, సరస్వతి, వినాయకుడు, చక్క లక్ష్మీదేవి, ఇక రామ పరివారం. అలా మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తంజావూరు పెడుతున్నారు, దాని బదులు ఇలా కూడా వెళ్ళచ్చు. ఇదేంటంటే మేడం తంజావూరు కన్నా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, గోల్డ్ ప్లేటెడ్ కదా. ఈ ఫ్రేమ్ వచ్చి మనకి 14,500 ఉంటుంది. 14 అంటే బెస్టేనండి, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఎందుకంటే లాంగ్ ఉంటుంది కదా. మీరు అంత అందమైన ఇల్లు కట్టుకున్నప్పుడు మామూలు ఫొటోస్ ఏం బాగుంటాయి, ఇలాంటి ఫొటోస్ బాగుంటాయి. ఇవి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఏమైనా కావాలన్నా చేయించుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా సరే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మేడం. ఆ సైజులో మీకు ఏది కావాలో మన దేవుడు మందిరాన్ని బట్టి మనం ఆర్డర్ పెట్టుకుని చేసుకోవచ్చు అండి. దీంట్లో ఒక చిన్నవి కూడా ఉన్నాయి, చూపిస్తాను తప్పకుండా. ఇది చిన్న ఫ్రేమ్ కదా. ఓకే, అంత పెద్ద ఫ్రేమ్ వద్దు అనుకుంటే ఈ చిన్న ఫ్రేమ్కి వెళ్ళచ్చు. ఇందులో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు వచ్చేసారు, మొత్తం అందరూ వచ్చేసారండి. చాలా బాగుంది. ఇది ఎంతవరకు ఉండొచ్చు? ఈ ప్రైస్ వచ్చి 8,000 మేడం. 8,000లో వస్తుంది. మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బాగుంటుంది. మీరు చిన్నదా పెద్దదా అనేది మీ మందిరాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వీరి దగ్గర ఏంటంటే మనకి హైదరాబాద్లో అటు సైడ్ నుంచి వచ్చే షాపులు వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటివి దొరుకుతాయండి. రోలు రోకలే దంచచ్చు మేడం. పెళ్లి కొడుకు చేసినప్పుడు చక్కగా దంచచ్చు అండి. పెళ్లి కొడుకు ఆ పీట మీద కూర్చున్నా ఇది ఎంత బాగుందో చూడండి. ఇస్తున్నారమ్మా మన సైడ్ కానుక. ఇప్పుడు మీరు వెండి అనకూడదు, ఇక్కడ మన మాట అమ్మాయికి ఇచ్చే వెండి ఉంటుంది కదా, ఇలాంటి వియ్యపురాలకి గిఫ్ట్ కింద ఇస్తున్నారు. ఇది రెడీగా ఉందండి, మీకు కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఎలా కావాలంటే సైజుని బట్టి మీరు చేసి. ఇది ఏంటంటే మేడం వుడ్ మీద సిల్వర్ 92.5 సిల్వర్ ర్యాప్, దాని మీద మనకి ప్లేట్లా వేస్తారు. అవును, చాలా బాగుందండి. చక్కగా అంటే ఒక బడ్జెట్లో అవుతుంది, వాళ్ళకి గుర్తుగా కూడా ఉండిపోతుంది. ప్లస్ ఈ పీట మళ్ళీ మీరు అమ్మవారి పూజకి దానికి వాడుకోవచ్చు. కావాలంటే పీట ఒకటి కూడా తీసుకోవచ్చు. ఎంత బాగుందో. ఇందులో ఏమైనా సైజులు కావాలంటే మీ దగ్గర చేయించిస్తారు. సో మనకి ఇది సిల్వర్ స్టోర్ వచ్చి నిజాంపేట వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఉందండి, సద్గురు వర్టెక్స్ ఎదురుగా. కొంచెం సాలిడ్ కొన్న కూడా ఒకసారి చూసేద్దాం. పెద్దవి రండి. కొనేదేమో ఇంత గిఫ్ట్ అండి, కానీ ఆడవాళ్ళం ఎలా ఉంటామంటే షాప్కి వచ్చాక ఒకసారి అన్నీ చూస్తాం. కొనకపోయినా ఒకసారి చూడడం వల్ల ఏంటంటే మాకు నెక్స్ట్ టైం ఐడియా వస్తుంది. ఓకే, మన అమ్మాయికి ఇలా తీసుకోవాలి, లేకపోతే మన మనవాడికి ఎలా తీసుకోవాలి అనే ఐడియా వస్తుంది. కంచాల సైజెస్ కూడా చాలా బాగుంటాయండి మేడం. ఈ చూడండి మేడం, బౌల్స్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టచ్చు, ఐస్ క్రీమ్ వేసి ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకి ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. గిఫ్ట్గా వెళ్ళచ్చు. మోడల్ ఎంత బాగుందో మేడం. అష్టలక్ష్మి ప్లేట్ అంటారు కదా, పూజ దగ్గరే వాడుకుంటే బాగుంటుంది. చక్కగా లోపల అష్టలక్ష్మిలు వచ్చేసారండి. వరలక్ష్మి తనకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి చక్కగా. ఇదేమో మీరు భోజనం చేయడానికి మేము అప్పుడు ఇలా ప్లెయినే తీసుకున్నాము. ప్లెయిన్ అండి. ఖచ్చితంగా మీకు మార్కెట్ దాని మీద కొనేదానికంటే కూడా ఇక్కడ కొంత మనకి రీజనబుల్గా వస్తుందండి. చాలా నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే మా వియ్యపురాలు ఆ రోజు తీసుకుని తనే షాక్ అయ్యారు. తను ఎప్పుడు కూడా మనం ఇక్కడ పేర్లు చెప్పకూడదు, మెయిన్ రోడ్ మీద ఉంటే పెద్ద పెద్ద వాటికే వెళుతూ ఉంటారు, కానీ నేను ఎంత చెప్పినా రారు. ఆ రోజు నేను ఏమన్నానంటే నేను రెగ్యులర్గా కొంటాను, ఒకసారి రండి అన్నాను. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఆవిడ. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నిజంగా వదిన గారు చక్కగా మార్జిన్ తగ్గిందండి. ఇదే నేను దిల్షుక్నగర్ పెద్ద స్టోర్లో అడిగినప్పుడు నాకు ఇంకా డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుందన్నారు. నా మాట కాదండి, మీరు వచ్చి చూడండి. మీకు కూడా ఫీల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇట్లా ఇదేమో భోజనం ప్లెయిన్ మేడం, దీంట్లో యాంటిక్ ఫినిష్ వస్తుంది. అల్లుడికి గిఫ్ట్. పెళ్ళిళ్ళలో మరి కాళ్ళు కడిగినప్పుడు మనం ఇస్తాం కదండి వెండి కంచం గ్లాసు, ఇలా సెట్ వైజ్గా మీరు ఇచ్చేసేయచ్చు. చాలా బాగున్నాయి మోడల్స్. కంచాల్లో చాలా ఉంటాయండి, మీరు ఎలా చిన్నవి పెద్దవా. నేను 1-2 సార్లు గిఫ్ట్లు కావాలంటే అదొక మోడలు, ఇదొక పళ్ళెం మోడల్ తీసుకున్నాను. ఇందాక చిన్నపిల్లలు గిఫ్ట్ అడిగారు మేడం, ఇది కూడా నాకు ఐడియా బాగానే ఉంది.
ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మొత్తం తీసుకోవచ్చు. మీరు పిల్లాడి పెట్టే డబ్బులు బట్టి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఇది కూడా బాగుందమ్మా, ఒకసారి మీరు ఇది కూడా వేయించండి, అలాగే మేడం, నా బడ్జెట్కి సరిపోతుంది. సరే. తర్వాత మనం కుందులు అవి కావాలంటే పెద్దవండి, అమ్మాయికి ఎలా కావాలంటే పెద్ద సైజా చిన్న సైజా ఎలాగా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్టోర్ స్పెషల్ ఏంటంటే మొత్తం సిల్వర్లో లేని ఐటమ్ అంటూ ఉండదండి. అంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది. మనం వేరే షాప్స్కి వెళ్తాం అనుకోండి, బంగారం అది ఉన్న చోట ఎంతైనా చెప్పచ్చు, సిల్వర్ మీద చిన్న చూపు చూసి బంగారం ఎక్కువ పెడతారు. అవును మేడం, నిజంగా. ఇలా ప్రత్యేకించి సిల్వర్ స్టోర్ అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సిల్వర్లోనే స్పెషల్స్ అనేవి పెడతారు. ఇది చూడండి, మత్స్యావతారంతో ఎంత బాగుందో అసలు, మోడల్ చాలా బాగుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర చూస్తే మీకు ఎలా ఉందనేది తెలుస్తుంది. ఏనుగు లక్ష్మీదేవి దగ్గర పెట్టడానికి ఎంత బాగున్నాయి చూడండి. అంటే అమ్మాయికి మీరు ఒక ప్లాన్ అనమాట, మీకు ఒకవేళ గిఫ్ట్గా కావాలన్నా కూడా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. అమెరికాలో ఉన్నవాళ్ళు మీరు వీడియో కాల్ ద్వారా చూసుకుని తీసుకుని మీ పేరెంట్స్కి పంపించవచ్చు. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఇవన్నీ చిన్న అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. అవును మేడం, గిఫ్ట్గా వెళ్తారా ఎలా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీ ఇంట్లో శుభకార్యం మీరు పంచాలనుకుంటే ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. ఎంత బాగున్నాయి చూడండి. మీకు 100 కావాలా 200 కావాలా ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకుంటే, నేను మొన్న అప్పుడు మా ఇంట్లో అనుకున్నాను కదా, నేను ఆయనతోటి 1500లోనే అడిగాను. చీర కంటే కూడా నాకు 15 నుంచి 2000 లోపన్నా చక్కగా దీని మీద ఇంకొంచెం ఉందండి. ఎంత మంచి మోడల్ చూపించారో, ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్ కింద బాగుంటుంది కదా. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆ మోడల్స్ అండి. ఇలా రమ్మా, మీరు ఇలా లీవ్స్లా వెళ్తారా లేకపోతే ఇలా వెళ్తారా మీ ఇష్టం. ఇవన్నీ చిన్న చిన్న మోడల్స్. మీరు అనుకునే బడ్జెట్ని బట్టి తక్కువలో తక్కువ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఒక 1500 పెట్టుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది. అంటే వెండి మరి రేటు పెరిగింది కదా. తర్వాత చెంబులు బాగున్నాయి, అష్టలక్ష్మి చెంబు ఎంత బాగుందో. మా మనవరాలకు కొనాలమ్మా, మరి మొన్నే చెప్పాను నేను ఆయనతో వస్తానండి అని. మొన్న పట్టుపుండ్రా అంటే పట్టుకోలేదు, మనవరాలకు కొనాలి, చాలా బాగుందండి. అమ్మాయికి కొన్నాం గృహప్రవేశానికి, మరి మా మనవరాలకు కూడా కొనాలిగా. మీ అప్పుడు డబ్బులు దాచుకున్నాడు డబ్బులు దాచుకోవడానికి ఎంత బాగుంది, మట్టి ఉండేవి, ఇప్పుడు సిల్వర్లో చేయించాం కదా. ఎంత బాగుంది. దేవుడి దగ్గర పెట్టేసుకుంటే అది మనం ఆ దేవుడి నిమిత్తం ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి బాగుంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి నాకు భలే ఫీల్ కూడా చాలా బాగా అనిపించింది అండి. కుండి పూల సజ్జ మేడం, డైనింగ్ టేబుల్ మీద యాంటిక్ ఫినిషింగ్ తోటి ఎంత బాగుందో. ఇలా ఒకటని కాదండి, వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి, ఇంకా లోపల కూడా ఉంటాయి. మనం కొన్ని మాత్రమే చూస్తున్నాము. దీపం చాలా బాగుంది, లక్ష్మీదేవితోటి చాలా చక్కటి దీపం. ఇక పన్నీర్ బొడ్డి, దీనికి మళ్ళీ గోల్డ్ కోటెడ్లో కావాలంటే మీకు అలా దొరుకుతుంది. అందుకే వెండి చూడడానికి మీరు ఇది ఏంటండి ఇది మేడం, ఇది దీపావళి అప్పుడు క్రాకర్స్ ఉంటాయి కదా, అదే గిఫ్ట్. కొత్త అల్లుడు వచ్చిన వాళ్ళకి కొంతమందికి చాలా సరదాలు ఉంటాయండి, అటువంటి వారికి అది. కొత్త అల్లుడు పండగకు వస్తే ఇక దీపావళి సామాన్లు గిఫ్ట్, లేదంటే మీ బాస్కి ఇవ్వాలి, లేకపోతే ఆఫీస్లో ఏమన్నా హెడ్కి ఇవ్వాలి, లేకపోతే మీకు బిజినెస్ సపోర్ట్ చేసే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం దీపావళి లేదు, కానీ ఒక గుర్తు పెట్టుకుంటే మీరు అప్పటికి తీసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇది పాలవెల్లి, ఒకసారి పాలవెల్లి కూడా తీరా. మా అమ్మాయి కోసం చూస్తున్నాను పాలవెల్లి. ఇదిగో పాలవెల్లి అండి. ఇప్పుడు అమెరికాకి వెళ్ళే పిల్లలంతా చాలా వరకు ఇత్తడి లేదా ఇలా వెండి పాలవెల్లి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇయర్ అంటే కొనుక్కోవడం కష్టం. ఇది చక్కగా శుభ్రం చేసుకుని ఆ టైంకి పూజలకి కట్టుకోవచ్చు. మీరు నన్ను అడిగితే బ్రాస్లో కంటే కూడా హాయిగా వెండిలో కొనేసుకోండి, ఎక్కడికి పోయేది లేదు. మళ్ళీ మన డబ్బులు మనకి ఇందులోనే ఉంటాయి. వెండి పెరుగుతూనే ఉంటుంది కదా, ఒక రకంగా పెట్టుబడి అది. కాఫీ కప్ మేడం, కాఫీ కప్ ఎంత బాగుందో, అల్లుడు గారు వచ్చినప్పుడు ఇవ్వచ్చు, చాలా బాగుంది. అంత వద్దు అనుకుంటే చిన్నది గాజు గ్లాస్ వచ్చింది కదా, గాజు గ్లాస్ చుట్టూ వచ్చింది. ఇవి కావాలంటే మీకు 6 కూడా ఇస్తారు. మీరు డైనింగ్ టేబుల్ మీద మీరు సెట్గా కూడా పెట్టుకోవచ్చు. చాట ఎంత బాగుందో, చాట చూడండి ఎంత బాగుందో. ఇలా చాలానండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెండిలో మీకు ఏదైనా కావాలంటే మీరు చక్కగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే పలక మేడం, అక్షరాభ్యాసానికి పలక బలపం చాలా బాగుంది, చాలా బాగుందండి. గుర్తుకుండిపోతుంది పిల్లలకి కదా. మనం బాసర వరకు పెడతాము, మన మనవరాలకు ఇలా గిఫ్ట్ ఇవ్వండి, చక్కగా వాళ్ళు అలా గుర్తుగా ఉంచుకుంటారు. ఇలాంటివే స్పెషల్ అండి. సిల్వర్ స్టోర్ వారి స్పెషల్ ఏంటంటే మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు ఇచ్చే గిఫ్ట్కి ఒక అర్థం అనేది ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇది వదిలితే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే సిల్వర్ జ్యువెలరీ కూడా చూసేద్దాం.
నేను చిన్నవి ఐడియా ఉంది చూద్దామని వచ్చా, మీకు కూడా ఒకసారి చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. చాలామంది సిల్వర్ ఎన్నో ఉన్నాయి కదా, మీరు దీని గురించి ఎందుకంత స్పెషల్గా చెప్తున్నారు అని అంటారు. రెండు, ఒకటి నాకు చాలా దగ్గర ఉండడం, ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు పరిచయం అవడము, నాకు ఇంకా ఈ 2 years నుంచి హాయిగా నమ్మకం. ఇంకొకటి ఏంటంటే గుంటూరులో వాళ్ళంతా స్టోర్స్ అటు సైడ్ వాళ్ళు చాలా చక్కగా మోడల్స్ ఉంటాయి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే సిల్వర్ మనం ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు 80 వరకు వస్తుంది, 60 అలా రకరకాలుగా చెప్తారు. కానీ వీళ్ళ స్పెషల్ ఏంటంటే హాల్ మార్క్. ఇంకా ఎటు తిరుగులేదండి, సిల్వర్లో ది బెస్ట్ క్వాలిటీ. హాల్ మార్క్ అంటే ఇంకా మనం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. అలాగే మార్జిన్ కూడా మీరు ఒకసారి తీసుకుని మీరు చూడండి, కంపేర్ చేసుకోండి. బయటకి ఇక్కడికి కూడా ఒకసారి మీరు విజిట్ చేసి చూసుకుంటే ఎంత మార్జిన్ మనకి డిఫరెన్స్ ఉందనేది కూడా తెలుస్తుంది. అలాగే ప్యూరిటీ మనకి హాల్ మార్క్ తోటి వస్తుంది. సో చిన్నది తీసుకున్నా అంతే, పెద్దది తీసుకున్నా అంతే, ఏది కొన్నా ఆఖరికి మీరు ఆ పలక కొన్నా కూడా అందులో ప్యూరిటీ ఉంటుందండి. అందుకే నేను ఈ స్టోర్లో నేను తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి అండి నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు షష్ఠి పూర్తి ఫాదర్కి మదర్కి అంటే అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేస్తాం. షష్ఠి పూర్తి చేసినప్పుడు శాస్త్రబద్ధంగా మొత్తం షష్ఠి పూర్తి చేస్తే భార్యాభర్తల్ని కూర్చోబెట్టి ఈ జల్లెల్లోంచి నీళ్లు పోసి స్నానం చేయిస్తారండి. మీ పేరెంట్స్కి చక్కగా ఇది గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళ గుర్తు కూడా ఉండిపోతుంది, బాగుంటుంది కదా. ఇది ఎంత బాగుందో చూడండి. ఇలాంటివి ఎన్నో వెరైటీస్ ఇక్కడ మీకు దొరుకుతాయి. అంటే మనం ఇదొకటే కాదు, వాళ్ళకే కాదు, మీ ఇంట్లో ఏదైనా అభిషేకాలు చేసుకున్నప్పుడు దేవుడికి ఏమైనా అట్లా చక్ర స్నానం అవి చేయించాలనుకున్నా కూడా మీరు వాడచ్చు. ఇంకొకటి టెంపుల్స్లో ఏదైనా టెంపుల్కి మీరు డొనేట్ చేయాలి, దేవుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నారు గిఫ్ట్ అనుకున్నప్పుడు కూడా మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దేవుడు సంబంధంగా తీసుకోవచ్చు, ఇక్కడ మీ సొంతానికి కూడా చక్కగా తీసుకోవచ్చు. కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా చూద్దాం. సిల్వర్ జ్యువెలరీ మాత్రం వీరి దగ్గర చాలా బాగుంటుందండి. ఎందుకు బాగుంటుందండి అని కూడా కారణం చెప్తాను. ఇట్రండి, వీరు ఏంటంటే మామూలుగా సిల్వర్ జ్యువెలరీ వేరు, వీళ్ళ ఓన్ మేకింగ్. ఇంత సిల్వర్ అంతా ఎలా అయితే ఐటమ్స్ తయారు చేస్తున్నారో అలా ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా వాళ్ళు బంగారం రెప్లికా అంటే మనకి ఇంచుమించు బంగారం మోడల్గానే చేయిస్తారు. చేయించి దీని మీద ఏంటంటే గోల్డ్ కోటెడ్ వస్తుంది. దీని ప్రైస్ ఏంటి స్పెషల్ ఒకసారి నువ్వు మా సబ్స్క్రైబర్లు చెప్పమ్మా. మేడం ఇది పర్ గ్రాము 249 రూపీస్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. సో ఇది ఎంత వెయిట్ ఉందో అంత క్యాలిక్యులేట్ చేసి మనం గ్రామ్స్ ఇంటూ 249 రూపీస్ చేస్తాము. 249 స్టార్టింగ్ ఉంది, అప్ టు 350-400 దాకా ఉంది మేడం. ఐటమ్ బట్టి ఉంటుంది. ఓకే. సో మీకు ఏంటంటే ప్రైస్ లో చూసుకోవాలనుకుంటే 5000 స్టార్ట్ అవుతాయి. సపోజ్ ఈ గొలుసు ఉంది, మీకు 6000 పడుతుంది మేడం. ఇది ఎంత బాగుందో కదా, సింపుల్ గా ఉంటుంది, ప్లస్ మనకు మళ్ళీ బంగారం చేతలా ఉందండి, చాలా బాగుంది. ఇది మనకి 6000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజున వెండిని బట్టి కొంచెం అటు ఇటు రేట్ చేంజ్. వెండి కాదు మేడం, పర్ గ్రామ్ 249 నుంచి ఉంటుంది. వెండి మీద గోల్డ్ కోటెడ్ కదా ఇది. అవును. సో వెండి రేట్ ఉండదు, వెండి సంబంధం ఉంటుంది. మళ్ళీ మీకు బైబ్యాక్ రోజు ఏం చేస్తామంటే మీరు తెచ్చిన రోజు ఆ రోజు వెండి రేట్ ఎంత ఉంటే అంత ఇస్తాం. ఓకే. ఇప్పుడు మేము తీసుకుని మేము పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే ఆ రోజు రేట్ని బట్టి మాకు ఇచ్చి ఇంకొక ఐటమ్ తీసుకునే ఛాన్స్ ఇస్తారు. అంటే రిటర్న్ వాల్యూ కూడా ఉందండి. ఎంత బాగుందో చక్కగా. ఇక్కడ మోడల్స్ ఇలా అన్నీ చూడండి. మోడల్స్ బాగుండడానికి కారణం ఏంటంటే వేరే వేరే చోట వేరు, వీళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం బంగారంతో ఆల్మోస్ట్ బంగారం మోడల్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ కంటి చూస్తే నా దగ్గర ఉంది గోల్డ్, నేను పెడుతూ ఉంటా, సేమ్ ఇదే మోడల్. ఎంత కంటే ఎంతవరకు పడవచ్చు మీకు? కంటే వచ్చి మీకు 11,000 అలా పడుతుంది. 11,000 నుంచి స్టార్ట్, అదే స్టార్ట్ అవుతుంది 15 లోపల. ఎంత బాగుంది చూడండి, అసలు చాలా చాలా బాగుంది. ప్రతిదీ ఐటమ్స్ అంటే మీరు తక్కువ బడ్జెట్ నుంచి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అలా వస్తాయి. ఇక సీజెట్స్లో అంటే మనం మామూలుగా అదే గ్రామ్ లెక్క వస్తుందా, అది స్టోన్తో కొంచెం పెరుగుతుంది మేడం. సీజెట్స్ వచ్చేది కొంచెం పెరుగుతుంది. ఇంకా డైమండ్కి రెప్లికా, డైమండ్ పెట్టుకున్నట్టే ఉంటుందండి. ఎంత బాగుంది. ఇంకా అవన్నీ కూడా చిన్న మోడల్సే, మనం అన్నీ చూపించలేం కాబట్టి మీరు చక్కగా స్టోర్ విజిట్ చేయండి. అసలు ఒక 6,000 నుంచి మంచివి స్టార్ట్ అవుతాయండి. 5,000 మ్యాక్సిమం, ఒక్కోసారి కొన్ని 4,000 కూడా దొరుకుతాయి. అలా కంటే కూడా ఒక 10,000 పెట్టుకుంటే 10 నుంచి 15,000 సాలిడ్గా ఇలాంటివి తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ సిల్వర్లో ఇలాంటి సీజెట్స్ వాడుతున్నాను కదా, ఏమి కలర్లు ఏం పోవండి, చక్కగా 1 year పైన అయిపోయింది నాకు. మీరు తర్వాత ఒకవేళ ఏదైనా కలర్ కొంచెం చేంజ్ అయినా మనం పాలిష్ చేస్తాం మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వద్దు నాకు ఈ మోడల్ 1 year తర్వాత అస్సలు నచ్చలేదు అని అనుకుంటే మనం ఇక్కడే మార్చేసుకుని ఆ రోజున్న సిల్వర్ రేట్ని బట్టి ఆ రేట్ ఇస్తారు, ఇంకొక కొత్త మోడల్కి కూడా వెళ్ళచ్చు. ఎంత బాగుందో చూడండి, చాలా బాగున్నాయి ఈ మోడల్స్ అన్ని. ఇక బ్యాంగిల్స్లో ఎలా ఉంటుందో అదే గ్రామ్స్ అలాగే ఇస్తారు. అంతే మేడం, సేమ్ అంతే. బ్యాంగిల్స్ కూడా అంతే. ఎంత బాగున్నాయండి బ్యాంగిల్స్. స్టోన్స్ కూడా సెమీ పీసెస్ వస్తాయి మేడం, చాలా బాగున్నాయి. స్టోన్స్ అన్ని కూడా మంచి వాడతారు. ఇవి సీజెట్స్ వస్తాయండి. ఇంకా వేసుకుంటే ఇంకా అసలు మొత్తం మనం బంగారమే, ఇంకా బంగారం వేసుకున్నట్టే ఉంటుంది.
అంతలా వద్దు అనుకుంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. మీరు పచ్చల్లోను కెంపుల్లో అలా కూడా వెళ్ళొచ్చు. మోడల్స్ అన్నీ ఎలా ఉంటాయి. ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే చాలా ఉంటాయండి. ఇవన్నీ లాకెట్స్, ఒకసారి అవి కూడా చూపిస్తాను, వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇలా బీడ్స్లో మీరు ముత్యాల్లో అలా ఏదైనా సాలిడ్గా పెళ్ళిళ్ళకి కావాలన్నా కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నా. ఇంకా వీరి దగ్గర చాలా కలెక్షన్ ఉంది. మీరు పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు వడ్డాణం అలా అన్నీ ప్లాన్ చేసుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్ చాలా బాగుంది, డైమండ్ కటింగ్ లాగా ఉండి ఎక్కువ గోల్డ్ కనిపిస్తూ చాలా బాగుంది. మోడల్ కూడా ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత వద్దు మొత్తం మాకు సంగీత్కు దేనికో మేము వేసుకున్న శారీకి కానీ లేకపోతే లెహంగాకి కానీ మ్యాచింగ్ అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు. గాజుల్లో కూడా మనకి ఇలా లేటెస్ట్ వెరైటీస్ దొరుకుతాయండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ తయారీ మొత్తం వీళ్ళే తయారు చేస్తారు. ఇక తర్వాత విక్టోరియన్ వాటిల్లో మీరు లాకెట్స్ కావాలంటే ఇలా లాకెట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. విక్టోరియన్ ఒకసారి గోల్డ్ ఒకసారి లాకెట్స్ తీయండి, 2 మోడల్స్ విక్టోరియన్ లాకెట్స్ ఉన్నాయి. మీరు బీడ్స్ ఏదైనా ఉన్నప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా గ్రామ్ అదన్నీ ఎలా వస్తాయి? సేమ్ 240 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత బాగుందో రాధాకృష్ణులు. 240 విక్టోరియా వచ్చి మీకు 340 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే నేను అడిగాను. గోల్డ్ కోటెడ్ వచ్చేసి మీకు 240 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుంది అసలు, ఇది బ్యూటిఫుల్ అండి, అసలు మామూలుగా లేదు. కలిసంతో ఏనుగులతోటి మోడల్ ఎంత బాగుందో చూడండి. మనం వేసుకున్నా కూడా మంచి సాలిడ్గా చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఒకటి తీసుకుని మనం ప్యూర్ బీడ్స్ తీసుకుని ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. అంటే మంచి మోడల్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఉండేలా కాకుండా కుందన్స్ తోటి, మీకు కుందన్స్తో కావాలంటే కుందన్లో ప్లాన్ చేసుకోవచ్చు. అలా వద్దు మొత్తం మాకు డైమండ్ రెప్లికాలో చాలా చక్కగా వీటితో ఉండాలి, సీజెట్స్ పర్ల్స్, ఆ తర్వాత ఏంటంటే రెడ్ వీటిలో మర్చిపోయాను నేను, ఇది పచ్చ ఎమరాల్డ్ కాదు రూబీస్, సారీ రూబీస్. ఇవన్నీ చూసేటప్పుడు బుర్ర కూడా పని చేయట్లే. రూబీస్లో చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం రూబీస్లో కానీ లేదంటే పర్ల్స్లో కానీ వేసుకోవచ్చు. సో మీకు జెంట్స్ వేసుకోవడానికి మేడం ఇది షేర్వాణి మీదకి వినాయకుడు బొమ్మ మేడం. మగపిల్లలకి చాలా బాగుంది కదా, మగపిల్లలకి వేసుకోవడానికి. ఒకసారి పెళ్ళికి అబ్బాయికి కొనేయండి, ఫోటోషూట్లు అన్నీ అయిపోయాక తీసేసి మీరు వేసేసుకోవచ్చు. ఇది కూడా వినాయకుడు బొమ్మ చాలా బాగుంది. ఇది కూడా మోడల్ చాలా బాగుంది. అంటే ఇవి మీకు 250 నుంచి స్టార్ట్ అయ్యి 350 ఆ రేంజ్ వరకు ఉంటుంది. అంటే ఐటెంను బట్టి అంతే మేడం. ఒక్కొక్కసారి గ్రామ్ అనేది ఇది ఉంటుంది. మీరు ఏది మళ్ళీ తెచ్చుకున్నా కూడా మీకు రిటర్న్ వాల్యూ అనేది ఉంటుందండి. అలాగే స్టడ్స్ అయితే 2000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మీరు మోడల్స్ని బట్టి కూడా మీరు వెళ్ళచ్చు. ఎంత బాగుంది వచ్చండి. విక్టోరియన్లో కావాలంటే విక్టోరియన్లో వెళ్ళచ్చు, లేదంటే గోల్డ్లో కావాలంటే మీకు గోల్డ్లో కూడా ఉంటాయి. అంటే మనకి దగ్గరగా ఒక 2000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఎంత బాగున్నాయి మోడల్స్ అన్నీ కూడా. మీకు ఏదైనా కావాలంటే వీళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది, ద సిల్వర్ స్టోర్, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టా పేజ్ ఉంది. నేను ఆ పేజ్కి సంబంధించిన అన్ని వివరాలు ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవన్నీ చూసుకోండి. మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే సిల్వర్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. మనం చూసే సిల్వర్ జ్యువెలరీలు అన్నీ బాగుంటాయి, కానీ దానికంటే కూడా ది బెస్ట్ వీళ్ళ దగ్గర బాగుంటుంది. ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వారి తయారీయే. ఆ సిల్వర్ ఐటమ్స్తో పాటు ఇవన్నీ కూడా వారు సొంతంగా తయారు చేయిస్తారు. మంచి బడ్జెట్లోనే వస్తాయి. మీరు వేరే చోటతో పోల్చి చూసుకున్నప్పుడు ఇక్కడ డెఫినెట్గా మీకు తక్కువకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు సిల్వర్లో మనకి హాల్ మార్క్ ఎలాగో ఇవి కూడా మంచి క్వాలిటీలో 92.5 వస్తుంది మేడం. ప్యూర్ వస్తుందండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి. మరి ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఆ వీడియో దగ్గర మీ కమెంట్ కూడా మాకు చాలా అవసరం. మీరు చక్కగా మీ రివ్యూ కూడా ఇవ్వండి. ద సిల్వర్ స్టోర్ ఇది నిజాంపేటకి మనకి వర్టెక్స్, సద్గురు వర్టెక్స్ ఆపోజిట్ కాంప్లెక్స్లో ఉంటుందండి. చాలా బాగుంటాయి. గిఫ్ట్ ఐటమ్స్ మీరు పర్సనల్గా మీరు రాలేరు, దూరాన్ని ఉన్నారు, మీకు 100 కావాలి లేకపోతే 50 కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు పంపించేస్తారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు మా ఛానల్ చూస్తున్నానని చెప్పారు. చూస్తున్నానమ్మా, చాలా బాగుంటుంది, మీ యాంకరింగ్ బాగుంటుంది, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పేది బాగుంటుంది. స్టోర్కి ఎక్కువగా మీరు వస్తూ ఉంటారు? రెగ్యులర్గా వస్తుంటాను. ఇది నా హోమ్ షాప్ లాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే కోటేశ్వరరావు గారి వారిచ్చే ఒక వీళ్ళకి కస్టమర్స్కి ఇచ్చే ఇది రెస్పెక్ట్ కానీ వెన్ కంపేర్ టు అదర్ థింగ్స్ ఇక్కడ చాలా రేట్లు చాలా రీజనబుల్ అండి, చాలా రీజనబుల్. వేరే వేరే షాపుల కన్నా
చాలా రీజనబుల్. ఆయన దేంట్లో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు, క్వాలిటీ గ్యారంటీ ఇస్తారు. అది వెంటికి కూడా మాది దాన్ని హాల్ మార్క్ ఉంటుందని నాకు తెలియదు, మా కోటేశ్వరరావు గారు చెప్పారనమాట. వెండికి కూడా హాల్ మార్క్ ఉంటుంది పంతులు గారు అని చెప్పారు. నేను చాలా మంది కస్టమర్స్ కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. దే ఆర్ వెరీ హ్యాపీ. మీరు అడగచ్చు కోటేశ్వరరావు గారిని, ఏం కోటేశ్వరరావు గారు కస్టమర్స్ తీసుకొచ్చాను లేదా? తీసుకొచ్చాను. ముఖ్యంగా ఆయన ఐఆర్ బాగుంటుందండి. కస్టమర్స్తో ఆయన డీల్ చేసే విధానం చాలా బాగుంటుంది, కన్విన్సింగ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఈజ్ వెరీ రీజనబుల్ రేట్స్. ఇక్కడ మోసం లేదు, దగా లేదు, మోసం లేదు, దగా లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆయన చాలా రీజనబుల్గా చెప్తారు, బాగుంటుంది. క్వాలిటీ వైజ్ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది, రేట్ వైజ్ డబల్ ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ మీకు వీడియోలో కూడా చెప్పాను కదండి, హాల్ మార్క్ ఇన్ని షోరూమ్స్ ఉండగా ద సిల్వర్ స్టోర్లోనే ఎందుకు షూట్ చేస్తారని మీరు అడుగుతారు కదా. నేను వెళ్ళిపోతుంటే ఆయనకు అనిపించారు, సో ఆయన ఇక్కడే కొంటారట. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు అందిస్తే బాగుంటుందని నేను ఆయన చెప్పిన 2 మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది, ధర రీజనబుల్గా ఉంటుంది. ఆ రెండే. కస్టమర్స్ డీల్ చేసే విధానం కూడా బాగుంటుంది. అది కావాలండి. ఇంకొక వర్డ్ కూడా అన్నారు ఆయన, మోసం అనేది ఉండదు, దగా ఉండదు. When compared to other shops, this is most reasonable. The shops is more reasonable and reliable. Reasonable and reliable. కోటేశ్వరరావు గారు అయ్యారు కస్టమర్స్తో చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్ నా సొంత షాప్ మాదిరి వచ్చి పనిచేసి ఎవరైనా సరే మా ఫ్రెండ్స్ అందరికి చాలా మందిని తీసుకొచ్చాను నేను. ఈవెన్ అమెరికా కూడా వెళ్ళా, ఇక్కడ నుంచి యుఎస్ఏ కూడా ఇక్కడ నుంచి కొనుక్కొని పట్టుకెళ్ళారు. థ్యాంక్స్ అమ్మా. నిజాంపేటలో ఉంటామండి. అవునండి. మీ ఛానల్ చూస్తామండి. ఇక్కడికి అంటే మీరు ఏమన్నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని వచ్చారా? ఎలా? పాప తీసుకొచ్చిందండి, వాళ్ళ ఫ్రెండ్స్. ఎక్కువ కొంటూ ఉంటారు ఏమనిపిస్తుంది అంటే? ఎక్కువ అంటే వెండి ఐటమ్సా లేకపోతే సిల్వర్ జ్యువెలరీయా? సిల్వర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నామండి. చాలా కలెక్షన్స్ ఉంటాయి కదా. చాయిస్ మన బడ్జెట్ బట్టి మనం ఎంత బడ్జెట్ చెప్తే అంతలో చూపిస్తారు. అది నచ్చింది నాకు ఇక్కడ, అది నచ్చే రిపీటెడ్ గా వస్తున్నాను. గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి అని చెప్పి తీసుకొస్తాం. మనం కూడా రేపు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా అవునండి, మనం 1000 రూపాయల్లోనే పెడతాం అంటే 1000 రూపాయల్లోనే చక్కగా రీజనబుల్ గా దొరుకుతాయి అమ్మా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది. 3 times నేను వచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చింది. ఏమనిపించిందని? ఇంత ముందు ఏం కొన్నారు? ఇంతకు ముందు వెండిది గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నది, చిన్న తీసుకెళ్ళాము. నచ్చాయా మీకు? క్వాలిటీ ధర ఏమనిపించింది? రీజనబుల్ గా ఉందండి కదా. అదేనండి వీళ్ళ అభిప్రాయం కూడా అదే. వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టారు. సరే ఎన్నిసార్లు అని అడిగితే మేడం అన్నారు 3వ అండి అన్నారు. సో వాళ్ళ రివ్యూ కూడా మీకు ఇస్తే బాగుంటుంది అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ.